జగన్ గారు కమిటీలోని మన లింగం శ్రీను గారు, అలాగనే పెద్దలు బీసీ జనరల్ సెక్రటరీ స్టేట్ లండారమ్మ గారు, మరి అలాగనే సనపల రవీంద్ర గారు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గారు, అచ్చారావు గారు, దాస్ గారు, మరి ముఖ్యంగా ఈరోజు మా నాయకులు వాసుపల్లి ధనరాజు గారు జిల్లాకి మత్స్యకారుల అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వారు ఈ పదవిని కట్టిపెట్టినందుకు జగన్ గారికి ప్రత్యేకంగా మరిన్ని పదవులు మత్స్యకారులు రాబోయే రోజులు అందుకుంటారు. చాలామంది కార్పొరేటర్స్ అవుతారు, అలాగే ఎమ్మెల్యేస్ కూడా అవుతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేస్తారు. ప్రతి మత్స్యకారులు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తూ ఉన్నారు. మొన్న జరిగిన ఫిషింగ్ హార్బర్లో ఇష్యూ అవ్వచ్చు, చాలా హీనంగా చూశారన్నమాట మిగతా పార్టీస్ అన్నీ కూడా. అంటే కనీసం మేము చూపుకి కూడా నోచుకోలేని దౌర్భాగ్యమైన జీవితాలు గడుపుతున్నామా? అంటే వీడియో కాల్లో చేసి మాట్లాడేసే పరిస్థితి ఈరోజు వచ్చిందా? అంటే డిగ్నిటీని ఇవ్వడం కోసం అని చెప్పేసి ఫిషింగ్ హార్బర్స్ని కానీ నిర్మాణం చేయడం కానీ, లేదు సీ పోర్ట్స్ నిర్మాణం చేసి దాంట్లో ఫిషింగ్ హార్బర్స్ని, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ని ఇవన్నీ నిర్మాణం చేయడంలో కానీ, డీజిల్ ఆయిల్ సబ్సిడీ డైరెక్ట్గా డీజిల్ వేసుకున్న దగ్గర ఇప్పించడంలో కానీ, అలాగే బ్యాన్ పీరియడ్ బే ఆఫ్ బెంగాల్ మెరిటైమ్ ఎకోసిస్టంలోనేమో 2 నెలలకి 10,000 రూపాయలు అందించడంలో కానీ, ఇవన్నీ సంస్కరణలు తీసుకుని వచ్చారన్నమాట. అప్పట్లో బియ్యమే ఇచ్చేవారు అంతేనే. సో వీటిని సచ్ ఎ గ్రేట్ లీడర్ అన్నమాట. అందుకనే తెలిసిన వెంటనే గణేష్ నేను వస్తాను, ఏర్పాటు చేయు, ఆ 7 మత్స్యకారులు గవర్లంత అయిన 6 కూడా మనం ఏదో సహాయం చేద్దాము. మన సహాయం చాలదులే, కానీ వాళ్ళ కష్టాన్ని చెవులారా వింటే ప్రభుత్వం ఉంది, మనకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మనకి ఆదుకుంటుంది ప్రభుత్వం. ఈరోజు నేను రావడం కాదు, వాసుపల్లి గణేష్ కుమార్ మీద అపారమైన నమ్మకం వస్తుంది, అక్కడ నాయకత్వం మీద అపారమైన నమ్మకం వస్తుంది, అక్కడ ఉండే సౌత్లో ఉండే నాయకుల మీద అపారమైన నమ్మకం వస్తుంది, కార్యకర్తలకు అపారమైన నమ్మకం వస్తుంది. ఆ భరోసా, ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి అతను వెంటనే రావడం. సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లీడర్షిప్. ఆ లీడర్షిప్లో డిఫరెన్స్ చూస్తా ఉన్నారా?
ద వెరీ సేమ్ మినిస్ట్రీ, ఫిషరీస్ మినిస్టరే రాలే, డిజాస్టర్ మేనేజ్మెంట్ హోమ్ మినిస్టరే రాలేదు, కోతవేట్లో ఉండే సీనియర్ నాయకులు అనుకునే గంటనే రాలేదు, స్పీకర్ అయ్యన్న గారు రాలేదు, వేలపూడి రాలేదు, పక్కన ఉండే వేలపూడి రాలేదు, పక్కన ఉండే ఘనబాబు రాలేదు. ఏమవుతుందా మాకేం అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలోని మత్స్యకారులు మేము అవసరం ఉన్నామా లేదా అనేది అర్థం తెలియట్లేదు అన్నమాట. ఇంత హీనంగా మమ్మల్ని చూస్తారని అర్థమవుతుందన్నమాట. జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ ఏమో స్టీల్ ప్లాంట్లో ఇష్యూస్ జరిగితే ఇంక్లూడింగ్ ది సీఎం వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, లోకేష్ వచ్చాడు. అంటే వాళ్ళ లైఫ్కి అయితే వాల్యూ ఉంది, మత్స్యకారుల లైఫ్కి అయితే వాల్యూ లేదు. మాది బ్లడ్ కాదు. 5,000 కోట్లు ఎలా గొప్పించావు అంటే ఆ ట్రోపోగ్రఫీలు బతికిన వాళ్ళేమో దరిద్రమైన బతుకుతున్నారు, కొంతమంది కోట్లు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. అదే ట్రోపోగ్రఫీలోని మేము బతికిన వాళ్ళేమో తన్ని మీసి మమ్మల్ని రాడిసన్ ఒడ్లు కొడుతున్నాడు వాళ్ళ ఇంట్లో కడుపు. అంతే కదా, రాడిసన్ హోటల్ మాదే కదా స్థలం. బీచ్ వెంబడంతా మాదే స్థలం. మమ్మల్ని తగిలేడు, వీళ్ళేమో సరదాలు తీర్చుకోవడాలు. ఏంటంటే ఎక్కడ డెవలప్మెంట్ వస్తుందో ముందుగానే తెలుసుకుంటున్నారు. భోగాపురంలో సన్రే ఉంది, సుమారు 1000 ఎకరాల్లోని. దాంట్లో అయ్యన్న పోతుడు పార్ట్నరు. సో ఆ ఎయిర్పోర్ట్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఎట్టుకుందాం, మా ల్యాండ్ రేట్లు పెరిగిపోతాయి. ఎయిర్పోర్ట్ పెట్టకముందే అక్కడ ల్యాండ్లు కొనుక్కోవడాలు. చదువులేదు, మా ల్యాండ్లన్నీ అప్పనంగా ఇచ్చాం. ఎకరం 5,000 చెప్పిన ఆ రోజు కొనిచ్చారు. ఎవరు? అయ్యన్న పోతుడు వీళ్ళని. ఎకరం 5,000. రాజాబాబును అయ్యన్న పోతుడు తీసుకుని వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టుకున్నారు.